మీడియా మిత్రులందరికీ నమస్కారం. రాష్ట్రంలో గత 2 రోజుల నుంచి పేపర్ చూస్తున్నాము. గత ప్రభుత్వం తలపెట్టిన 17 మెడికల్ కాలేజీలకు వైఎస్ శ్రీకారం చుట్టారు. దానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని చెప్పేసి ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీ ఎన్ఎంసి పర్మిషన్ ఇచ్చినా సరే మేము మాకొద్దు అని చెప్పేసి వీళ్ళు స్వయాన లెటర్ రాసి పంపించడం జరిగింది. దీనివల్ల వైద్య విద్యార్థులు చాలా నష్టపోతారు. గత ప్రభుత్వంలో 23-24 సంవత్సరానికి దాదాపు 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, నంద్యాల, ఏలూరు ఈ కాలేజీలన్నీ కూడా దాదాపు స్టార్ట్ చేసి ఫస్ట్ ఫేజ్లో 23-24 సంవత్సరానికి అందుబాటులో తీసుకొచ్చారు. 24-25 సంవత్సరానికి అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి పాడేరు, మార్కాపురం, మదనపల్లి, పులివెందుల, ఆదోని వీటికి స్ట్రక్చర్ మొత్తం కట్టేసి ఎన్ఎంసీకి పర్మిషన్స్ అప్లై చేసి ఈలోగా కూటమి ప్రభుత్వం ఏర్పడింది. వీళ్ళందరూ కూడా ఈ స్టార్ట్ చేస్తే ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పేసి దాన్ని మాకు ఎన్ఎంసీ జాతీయ మెడికల్ కౌన్సిల్కి లెటర్లు రాసి ఇచ్చిన సీట్లను కూడా 50 సీట్లు కూడా మేము నడపలేమని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్పింది. కావున ప్రజలందరూ గమనించాలి. దీనివల్ల వైద్య విద్యార్థులందరూ కూడా చాలా సీట్లు కోల్పోతారు. అదేవిధంగా 25-26 సంవత్సరంలో పిడుగురాళ్ల, వినుకొండ, పాలకొల్లు, నర్సీపట్నం, పార్వతీపురం, బాపట్ల, అమలాపురం వీటికి కూడా శ్రీకారం చుట్టడానికి దాదాపు ఫస్ట్ ఫేజ్లోనే ఒక కాలేజీకి 450 దగ్గర నుంచి 500 కోట్లు కేటాయించి దీన్ని మంచి ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్లారు. కానీ ఈ కుట్రల వల్ల రానివ్వకుండా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కింద ఇచ్చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనౌన్స్ చేస్తుంది. కానీ కూటమి ప్రభుత్వం అలా చేయటం వల్ల వైద్య విద్యార్థులకు చాలా బాధం జరుగుతుంది, తీవ్రంగా నష్టపోతారు సీట్లు కూడా. కావున ప్రభుత్వం ఆలోచించి దీన్ని కక్షలు ఏదైనా ఉన్నా సరే అసెంబ్లీలో చర్చించుకోవాలే తప్ప ఇలాంటి మెడికల్ వైద్య విద్యని పేద ప్రజల్ని దూరం కాకుండా చేస్తారని మనం చేసుకుంటున్నాం.